ఎమ్మెల్యే గూడెం లిఫ్ట్ ద్వారా సాగునీటిని అందిస్తామని దండేపల్లి, లక్షెట్టిపల్లి, హాజీపూర్ మండలాల్లోని ఆయకట్టు రైతులు సమన్వయంతో వ్యవహరించి నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. అలాగే ప్రజలెవరికి ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకొస్తే వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణలో జిల్లాలో పునర్విభజన శాస్త్రీయంగా జరగలేదన్న సీఎం వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత చెల్మెడ లక్ష్మీ నరసింహారావు స్పందించారు. అసలు శాస్త్రీయం అంటే ఏంటని ప్రశ్నించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఆషామాషిగా ఏర్పడలేదని, జిల్లా ప్రజలు ఎన్నో ఉద్యమాలు చేశారని, అప్పటి పీసీసీ అధ్యక్షుల హోదాలో రేవంత్ రెడ్డి సైతం సిరిసిల్ల జిల్లాను ఏర్పాటు చేయాలని ప్రజలకు సంఘీభావం తెలిపారని గుర్తు చేశారు. కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావులను దృష్టిలో పెట్టుకుని సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాలను తొలగించే దుస్సాహసం చేయొద్దన్నారు. ఒకవేళ జిల్లాను తొలగిస్తే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. గ్రామ అభివృద్ధికి ప్రభుత్వంతో పాటు గ్రామస్తుల భాగస్వామ్యం అత్యంత కీలకమన్నారు ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు. పల్నాడు జిల్లా నర్సరావుపేట పరిధిలోని కేసానిపల్లి గ్రామంలో చెత్త సేకరణ వాహనాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే గ్రామాల అభివృద్ధి కేవలం ప్రభుత్వ పథకాలతోనే సాధ్యమనేది కాదని, ప్రజల భాగస్వామ్యం, దాతల సహకారం కూడా అంతే ముఖ్యమన్నారు. గ్రామాల పరిశుభ్రత, ఆరోగ్యం, మౌలిక సదుపాయాల కల్పనలో గ్రామస్తుల చొరవ ఉంటేనే శాశ్వత అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. వెల్కమ్ బ్యాక్. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ స్పీకర్ పై విమర్శలు చేయడం సరికాదని వికారాబాద్ కాంగ్రెస్ నాయకులు అన్నారు. మీ దగ్గర ఆధారాలు ఉంటే రాజ్యాంగ పరంగా గవర్నర్ కు లేదా రాష్ట్రపతికి గాని ఫిర్యాదు చేయండి, అంతేకాని అనవసరంగా ఇష్టం వచ్చినట్టు గాలి మాటలు మాట్లాడితే ఊరుకోమని హెచ్చరించారు. చేతనైతే వికారాబాద్ అభివృద్ధిపై మాట్లాడాలన్నారు. మున్సిపల్ ఎన్నికలు ఉన్నందుకు ప్రజల్లోకి వెళ్తుంటే, లేదంటే భజనలు చేసేవారని విమర్శించారు. సంక్రాంతి పండుగ రోజున కడప ఉపాధ్యాయులు రోడ్డెక్కారు. ఉపాధ్యాయ సంఘం యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీరాజా ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. తమ సమస్యలు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఎదుట గాలిపటాలతో ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేశారు. పీఆర్సీ కమిటీని తక్షణం ఏర్పాటు చేయాలని, 29% ఐఆర్ ప్రకటించాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు. రాయచోటిని ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని కోరుతూ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఇండియన్ యూనియన్, ముస్లిం లీగ్, జమాయత్ ఉల్మా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ దీక్షలకు ఆయుష్ మెడికల్ కాలేజ్, జమాయత్ ఉల్మా సభ్యులు తమ పూర్తి మద్దతు ప్రకటించారు. ఉన్నత విద్య కోసం దూర ప్రాంతాలకు వెళ్లలేక చదువుకు దూరమయ్యే ప్రమాదం ఉందని, ప్రభుత్వం తక్షణమే స్పందించి రాయచోటిని ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. తెలంగాణ ఆటోల బంద్ కు పిలుపునిచ్చాయి ఆటో డ్రైవర్ల సంఘాలు. ఓలా, ఊబర్, ర్యాపిడో వల్ల ఆటో డ్రైవర్స్ కు అన్యాయం జరుగుతుందని, అందుకే ఈ నెల 20న ఆటో బంద్ కు పిలుపునిచ్చినట్టు ఆటో డ్రైవర్ల సంఘాలు తెలిపాయి. ఓలా, ఊబర్ మరియు ర్యాపిడ్ వాళ్ళు వైట్ ప్లేస్ లో వాహనాలు నడుపుతున్నా రవాణా అధికారులు వారి చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఇప్పటికే మహాలక్ష్మి పథకంతో ఇబ్బంది పడుతున్న తమకు ఈ ఓలా, ఊబర్, ర్యాపిడో వల్ల మరింత ఆర్థికంగా నష్టపోతున్నామని ఆటో డ్రైవర్ల సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. రామన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ పోలీసులు వినూత్న రీతిలో రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం చేపట్టారు. జాతీయ రోడ్డు భద్రత కార్యక్రమం ఎవర్ ఎలైవ్ అనే థీమ్తో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు పోలీసులు. ఈ సందర్భంగా రోడ్డు భద్రత పాటించిన వాహనదారులకు గులాబీ పువ్వులు ఇస్తూ వారిని అభినందించారు. వాహనదారులు అతివేగంగా వాహనాలు నడపకూడదని, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని ఎస్ఐ వెంకటరాజన్ సూచించారు. ట్రాఫిక్ నియమాలు విధిగా అందరూ పాటించాలని సూచించారు. సికింద్రాబాద్ అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో హస్మత్ పేట్ అంజయ్య నగర్ లో భవన నిర్మాణదారుడు విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటు పోలీసులు, అటు అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల స్థానిక ప్రజలు అసహనం వ్యక్తం చేశారు. విద్యుత్ స్తంభం ప్రమాదకరంగా మారిందని, పక్కనే పాఠశాల ఉంది, పిల్లలు ఆడుకుంటూ పట్టుకుంటే ప్రమాదానికి గురైతే బాధ్యులు ఎవరని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. హనుమకొండ ఆర్టీసీ అధికారుల వ్యవహార శైలితో కార్గోలో పార్సెల్ తీసుకెళ్లడానికి వచ్చిన కస్టమర్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కార్గో నిర్వాహకులు సామాన్లు బుక్ చేసుకుంటున్నా వారిపై దౌర్జన్యం చేస్తున్నారని, ఆర్టీసీ అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని కార్గో కస్టమర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీకి అధిక లాభాలు తీసుకురావాలని కార్గో వ్యవస్థను ప్రవేశపెట్టిన ప్రభుత్వం అధికారులు చేసిన అరాచకాలతో ప్రైవేటు ట్రాన్స్పోర్ట్లను ఆశ్రయిస్తున్నామని ప్రజలు వాపోతున్నారు.
ఆదిలాబాద్ జిల్లా మావల పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన మహిళా మిస్సింగ్ కేసును జిల్లా పోలీసులు ఛేదించారు. నవంబర్ 29న తన సోదరి అదృశ్యమైనట్లు సమీనా యాస్మిన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు చివరకు ఆ కేసును హత్య కేసుగా తేల్చారు. ఈ కేసులో 2 నిందితులను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఇమ్రానా జబీన్ కు ఇంద్రవెల్లికి చెందిన షారుఖ్ ఖాన్ తో ఆర్థిక లావాదేవీల విషయంలో ఆమెను మొహమ్మద్ షారుఖ్ ఖాన్ అతడి డ్రైవర్ బసీ రమేష్ హత్య చేసినట్లు వెల్లడించారు. నెల్లూరు జిల్లా కావలిలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. నిజాముద్దీన్ నుండి రేణిగుంటకు పాల సేకరణకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. రైలులోని పలు భోగిలు పూర్తిగా పట్టాలు తప్పాయి. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని ట్రాక్ పునరుద్ధరణ పనులు చేపట్టారు. సిద్దిపేట జిల్లాలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు ఈ సందర్భంగా పతంగులు ఎగురవేశారు. చైనా మాంజా పట్ల ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించాలని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హరీష్ రావు సూచించారు. వ్యాపార దృక్పథంతో ప్రవేశపెట్టిన చైనా మాంజా మన పండుగను కలుషితం చేస్తోందన్నారు. చైనా మాంజా కాదు, అది కిల్లర్ మాంజా అని, నిషేధం ఉన్నప్పటికీ అక్రమంగా విక్రయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హనుమకొండ జిల్లాలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. పరకాల పట్టణంలో ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేసి గొబ్బెమ్మలు ఉంచి సంప్రదాయబద్ధంగా పండుగను జరుపుకుంటున్నారు. పరకాల పట్టణ వాసులు రంగవల్లులు, గాలిపటాలు, పిండి వంటలతో పల్లెల్లో పండుగ సందడి నెలకొంది. ప్రతి ఇంట సుఖశాంతులు, ఆరోగ్యం, సౌభాగ్యం విరసిల్లాలని కోరుకుంటూ సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలిపారు పరకాల ప్రజలు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. సంక్రాంతి సంబరాల్లో భాగంగా గ్రామదేవత గంగమ్మ, కులదేవత నాగాలమ్మ ఆలయాల్లో సీఎం చంద్రబాబు కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అలాగే తల్లిదండ్రులు ఖర్జూర నాయుడు, అమ్మన్నలు సమాధుల వద్ద నివాళులర్పించారు. నందమూరి తారక రామారావు, బసవ తారకం విగ్రహాలకు నివాళులర్పించారు. పల్నాడు జిల్లా క్రోసూరు మండలంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. సంబరాల్లో భాగంగా దొడ్లేరులో ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముగ్గుల పోటీల్లో అత్యుత్తమంగా నిలిచిన 6గురిని సూపర్ 6 కమిటీని ఏర్పాటు చేశారు. విజేతలందరికీ ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించారు. 5 రోజుల పాటు జరిగే ఈ పోటీలను నర్సాపురం ఆర్డీఓ దాసిరాజు, డీఎస్పీ డాక్టర్ శ్రీ వేద, తెలంగాణ జీఎస్టీ జాయింట్ కమిషనర్ శ్రీలీలాలు ప్రారంభించారు. ప్రారంభ సూచికగా క్రీడా జ్యోతిని వెలిగించి శాంతి కపోతాలను ఎగరవేశారు. అనంతరం మహిళా విభాగంలో ఆంధ్ర, కేరళ జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్ రసవత్తంగా సాగింది. ఈ పోటీలో కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, మాజీ ఎమ్మెల్యే కొత్తపల్లి జానకిరాం పాల్గొన్నారు. ఖమ్మం జిల్లాలో కోడి పందాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. డ్రోన్ల సహాయంతో కోడి పందాలు జరుగుతున్న స్థావరాలను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. సత్తుపల్లి సరిహద్దు ప్రాంతాల్లో డ్రోన్ల నిఘా బృందాలు దాడులు నిర్వహించాయి. ముఖ్యంగా సంక్రాంతి సమయంలో నిషేధిత జూద కార్యక్రమాలను అరికట్టడానికి నిఘా పెంచి నిందితులను పట్టుకోవడానికి డ్రోన్ కెమెరాలను ఉపయోగించి కోడి పందాలను పర్యవేక్షిస్తున్నారు. డ్రోన్ కెమెరాల ద్వారా కోడి పందాల నిఘా, నియంత్రణలో పోలీసులు కీలక పాత్ర పోషిస్తున్నారు. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా మంత్రులు కొండ సురేఖ, పొన్నం ప్రభాకర్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ముఖద్వారం వద్ద నూతనంగా నిర్మించిన త్రిశూల చౌరస్తాను మంత్రులు ప్రారంభించారు. దేవాలయానికి మడా వీధుల అభివృద్ధికి 70 కోట్ల నిధులు మంజూరు చేయడంలో సహకరించిన మంత్రి కొండ సురేఖకు ధన్యవాదాలు తెలిపారు. ఉత్తరాయణ పుణ్యకాలంలో శ్రీవారిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు ప్రముఖ ప్రవచనకర్త, ఏపీ ప్రభుత్వ నైతిక విలువల సలహాదారుడు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు బుధవారం కుటుంబ సమేతంగా తిరుమల చేరుకున్న ఆయన ఈ రోజు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వకుళమాతను, జ్వాల నరసింహస్వామిని దర్శించుకుని హుండీలో కానుకలు సమర్పించారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు చాగంటి కుటుంబానికి వేదాశీర్వచనం అందజేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ములుగు జిల్లా మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరలో తొలి ఘట్టమైన గుడి మెలిగే పండుగ ఘనంగా జరిగింది. సమ్మక్క సారలమ్మ దేవాలయంలో గుడి మెలిగే క్రతువును ఘనంగా నిర్వహించారు. మహాజాతర ప్రారంభానికి సంకేతంగా ఈ గుడి మెలిగే పండుగను నిర్వహిస్తామని పూజారులు తెలిపారు. గుడిలోని పూజా సామాగ్రిని శుద్ధి చేసి ఆలయం ముందు రంగురంగుల ముగ్గులు వేశారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.